ఆడియన్స్కి ఇంకా నువ్వు ఏం తెలిసి ఏం చెప్పదలుచుకున్నావు? నీ పాయింట్ నచ్చింది. మన పొద్దున్న మాట నచ్చినప్పుడు ఏంటంటే కర్తభావం. ఇందాక మాట్లాడేటప్పుడు మంచి పాయింట్ చెప్పి మంచి పాయింట్. నీలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సంతోష్, కర్తభావం కానీ మనిషిలో కానీ కర్తభావం కానీ తీసేస్తే ఓన్లీ కర్మే ఉంటుంది. కర్మ ఉండదు సార్. అటు కాదు అంటుంది. కర్మ అంటే పనే ఉంటుంది అన్న. పనే ఉంటుంది. కర్మ అంటే ఏంటంటే పని. కర్తభావం వదిలేస్తే అది పని జరుగుతుంది అంతే. శరీరం కర్మ చేస్తుంది. బట్ ఆ పాయింట్ ని, కర్తభావాన్ని మనిషి నుంచి దూరం చేయాలంటే ఏం చేయాలి? మెడిటేషన్ సాధనతో పాటు ఆ మెడిటేషన్స్ లో సో మెనీ డైమెన్షన్ లో పత్రిజీ గారు శ్వాస మీద అంటారు, సద్గురువు నేను దేహాన్ని కాదు నేను మనసును కాదు అంటారు. అట్లా గురువులు చాలా మంది చెబుతూ చాలా మంది పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవును సార్. నువ్వు ఆడియన్స్ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఈ ధ్యానం? సో నా సత్యం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఆనాపానసతి, బుద్ధుడు ఇచ్చినట్టు. సో ఆనాపానసతి అనేది సహజంగా అందరికీ ఈజీగా అర్థమయ్యేది సార్. సాక్షి అనేది కొంత ఇంకా అర్థం కాదు. మళ్ళీ రమణ మహర్షి నేను ఎక్కడ పుడుతుంది నేను మీద దృష్టి పెట్టమన్నాను. ఈ రెండు టెక్నిక్స్ నేను ఫాలో అవుతున్నా సార్. దీని ద్వారానే నేను కొంచెం ఎదిగినా. నేను అంటే మనసు అంటే నువ్వు నీ కొడుకు దుఃఖం కానీ ఆస్తుల దుఃఖం కానీ జయించి నేను సంతోషంగా ఉన్నావు అంటే చాలా వరకు యాక్చువల్ నువ్వు గెలిచినట్టు. అవును సార్. ఇప్పుడు నా కొడుకు మరణం ఎవరైనా గుర్తు చేస్తే నాకు దుఃఖం రావాలి. ఇప్పుడు మీరు గతంలో ఒక 10 ఏళ్ల కింద వాళ్ళ బాబుని చనిపోయిన, వాళ్ళ భర్త చనిపోయిన ఎవరిని మందలి వాళ్ళకి దుఃఖం వస్తుంది. కానీ మరి నాకు దుఃఖం వస్తలేదు. ఇదే కూడా ఏంటంటే తమ్ముడు కూడా ఇందాక మాకు ఒక పాయింట్ చెప్పాడు. మేము ధ్యానం చేస్తే మంచి జరుగుద్ది, 100 ఎకరాల ఆశ్రమం కట్టి చాలా మందికి ఏదో మంచి చేయాలని ఫుల్ ధ్యానం చేసి వైరాగ్యంగా చేసాం. ఎక్కడ తిరిగినా ఆ కార్యక్రమం జరగలే. అప్పుడు ఏంటంటే మాకు తెలిసిన అనుభవం ఏంటంటే చేస్తున్న ప్రేక్షకులకి ఏంటంటే ధ్యానం చేస్తే అన్ని మంచి జరుగుతాయని అలాంటి ఓహోలు ఏం రావు. ఏం రావాలి అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అదే జరుగుతుంది అని సత్యాన్ని మీ ఎన్నాళ్ళు మాకు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మాకు నేను మంచి చేస్తాను కదా, 10 మందికి ధ్యానం చేయడానికి 10 మందికి ఆశ్రమం పెట్టాలన్న ఉద్దేశంతో నేను ధ్యానం చేస్తున్నాను. నాకు ఎందుకు భగవంతుడు నాకు ఇవ్వలేదని చాలా భగవంతుడు నేను ఘర్షణ జరిగింది నాకు. నీకు అర్థమైందా? అందుకని మనం అనుకున్నాయని జరగవు కొన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేయన్ని మంచిగా అనుకోవడమే మనిషి పని సత్యాన్ని ఇప్పుడు మహామాలు పాటలు పాడారు. ఇప్పుడు మేము ఏమిటంటే కింద పైన కూర్చొని ఏం జరుగుతుందో సాక్షిగా చూస్తూ ఓహో ఆసనం ఇస్తావా, ఓహో మాకు అంత సీన్ లేదు నిజే, అట్లాంటి సన్నివేషన్స్ లో మేము జరుగుతుంది ఇప్పుడు మా జీవితం. అందుకని మనం అనుకున్నాయని జరగకొని, అనుకున్నాయి ఆగొకొని అనే సత్యాన్ని చెప్పుకుంటూ నువ్వు గత జన్మ కర్మ అనేది అద్భుతమైన సత్యం. చాలా మంది కూడా ప్రజెంట్గా ఎవరు ఉండలేదు. పోయిన జరిగిన వాటిలో నాకు అంచేయకుండా నాకు అలా జరిగింది అనుకుంటారు, ఫ్యూచర్స్ లో ముందని వెళ్తున్నారు. కాబట్టి ప్రజెంట్గా ఉండటం అనేది జీవితం సత్యాన్ని గురువులకి నేర్చుకున్నారు. ఈ సత్యాన్ని నువ్వు చెప్పుకుంటూ అంటే ఎక్సలెంట్ అంటే మంచి పాయింట్ రేజ్ చేస్తున్నావు కాబట్టి దీన్ని బలంగా అంటే నువ్వు వేరే దానికి అట్లా దీన్నే పట్టుకో, కర్మ మీద టార్గెట్ చేయి. ఎందువల్లంటే చాలా మంది ఏంటంటే నాకు రుగ్మతులు వచ్చినప్పుడు కూడా దుఃఖపడుతుంటారు కాబట్టి కర్మ కరుగుతుందన్న భావన కానీ ఒక్క బీజం అతను పడితే అతను ఆనందంగా జబ్బుని కానీ పెయిన్ ని ఎంజాయ్ చేస్తాడు కాబట్టి జీవితంలో సంతోషంగా ఉంటాడు. చాలా సంతోషం. సాయి రెడ్డి అక్కడ సాయి రెడ్డి గారు మాకు మిమ్మల్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్. సాయి రెడ్డి మీరు పరిచయం కూడా చాలా మంది గురువులని ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడు. ఎంతో విశ్వమాత ఫౌండేషన్ అంటే విశ్వం అంటే విశ్వం మాత, విశ్వం ఉంది, మాత అంటే అమ్మ ఉంది. అలాంటి అద్భుతమైన మాకు నచ్చింది నీ అంటే నీ కంటెంట్స్ నీ ఫౌండేషన్ లో మాకు నచ్చింది అనమాట. సాయి రెడ్డి ఆ రోజు ఎంతో మంది గురువులు తిని తోడు కల్పించాము, మేము కూడా కలుసుకున్నాం. చాలా అద్భుతంగా ఫంక్షన్ అది చేసావు. సంతోష్ రోడ్ మాకు ఈ రోజు గత జన్మల గురించి చాలా మాట్లాడుకునే అద్భుతాన్ని కల్పించావు. కర్మ సిద్ధాంతం అనే పాయింట్ అనమాట. దీన్ని అందరికి ఉపయోగపడేదే. ఎందుకంటే జరిగిపోయిన గత జన్మల గురించి ఎక్కువ బాధపడుతున్నారు కాబట్టి అది జరిగింది కాబట్టి మనకు అదేదో అనుష్ట వలన జరుగుతుంది. సత్యాన్ని తమ్ముడు బాగా చెప్పాడు. ప్రేక్షక దేవుళ్ళు చూసేవాళ్ళు ఏదైనా ఉపయోగం ఉంటే వాడుకుంటారు. నువ్వు నెక్స్ట్ నీ అంటే నేచర్ ఒక్కళ్ళు డిజైన్ చెప్పు. ఇప్పుడు సంతోష్కి గత జన్మ గురించి ప్రేరేపణ జరుగుతుంది నేచర్. నీకంటే గురువుల్ని సోమని గురువుల్ని అందరూ ఒక అగేమతంగా చేయటం అనేది నీకు సంకల్పం పెట్టుకున్నావు. అది ఎందుకు సంకల్పం పెట్టుకున్నావు? అందరూ కలిసినందువల్ల నీకు వచ్చిన అనుభవం ఏంటి? వాళ్ళ దగ్గర నేర్చుకున్న సత్యం ఏంటి? అయితే నాది కొంచెం అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్తే
నేను ఇప్పుడు ధ్యానంలోకి వచ్చి 5 years అవుతుంది. ఉమ్, 2020 అడ్వాన్స్ అయిపోయా. అయితే నాకు అంతకుముందు దేవుడు భక్తి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఉమ్, అంటే నా పనులు నేను చేసుకున్నా. నాకు అప్పటి చిన్న వయసు నుంచే మాకు అంటే ఫ్యామిలీ నుంచి అంత బిజినెస్ చేసేవాడు. ఆ. సో డాడీ నుంచి అట్లా మ్యారేజ్ అయింది నీకు? ఇంకా లేదు. ఓకే, చేసుకోవాలనుకుంటా చేసుకుంటా. అంటే నేను ఏంటంటే అంతా బ్యాలెన్స్ చేస్తా లైఫ్, అటు స్పిరిచువల్ ఇటు మెటీరియలిస్టిక్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే నీలాంటి ఆత్మ సత్యం ధ్యానం పొరలు చేసుకోవాలనుకున్నావా లేదా ఎట్లాగా? అంటే ధ్యానం ద్వారా నేను నేర్చుకుంది అది ఎట్లా బ్యాలెన్స్ చేయాలని చెప్పి గురువుల దగ్గర వాళ్ళ సాంగత్యంలో ఉంటూ వాళ్ళు గురువుల దగ్గర చెప్పిన అందరి కొన్ని దగ్గర సూచనలు. తెలుసుకున్నాను. అందరి దగ్గర గురువుల దగ్గర పాల్గొన్నావు, అనుకున్నాం అన్నావు, అక్కడ అందరూ అన్నావు. వాళ్ళందరి దగ్గర తెలుసుకున్న సత్యం ఒకటే ఒక మాట, 2 మాటలు చెప్పి ఏం తెలుసుకున్నావు నువ్వు? అంటే మన భగవంతుడు అంటే ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాను? మన లోపలనే ఉండని అది తెలుసుకున్నాను నేను. Good. భగవంతుడు Good. అయితే అప్పటి వరకు నేను బయట ప్రపంచంలో ఎక్కువ ఉండేవాడిని అనమాట. లైఫ్ హ్యాపీగా పబ్బులు తిరగాలి, బిజినెస్ చేయాలి, లైఫ్ అట్లా అందరు ఫ్రెండ్స్ తోని తాగడం, తినడం, తిరగడం అట్లా ఉండేది. సడన్ గా నాకు ఒక స్టేజ్ వచ్చేసరికి అంత హ్యాపీగా ఉన్న లైఫ్, మంచి లావిష్ ఉంది. బిజినెస్ లో ఫ్రెండ్స్ కి కొంతమందికి డబ్బులు ఇవ్వడం, ఫైనాన్స్ చేస్తుండే. సో వాళ్ళు సడన్ గా నాకు అదే ఇట్లనే అదంతా connect అయింది. ఇప్పుడు అంటే చూస్తున్న ప్రేక్షకులు అందరికి కూడా సంతోష్ జరిగిన సీన్లు, మాకు జరిగిన చాలా సీన్లు, నాకు జరిగినాయి. ప్రపంచం అందరూ అందరికీ జరుగుతున్న తెలియదు. సిచ్యువేషనే అవును. మాట్లాడుకునేది ఏంటంటే జరుగుతుంది, దాని నుంచి ఎలా బయటకు వస్తామని మాట్లాడుకుని చెప్పు. అంతే, అదే సార్. దాని నుంచి అట్లా కరెక్టా కదా? అల్లే సార్. ఇప్పుడు సాయి రెడ్డి కొంచెం అంటే కెమెరా ముందు ఫస్ట్ టైం వచ్చిండు సాయి. సో ఇద్దరం అంటే స్కూల్ మేట్స్ ఉంటారు కదా సార్, అంటే ఒక్కొక్క మేము ఇద్దరం స్పిరిచువల్ ఫ్రెండ్స్. అంటే ఇద్దరం ఒకే దశలో వచ్చాం. 2020 స్టార్టింగ్లో వచ్చినాం ఇద్దరం మెడిటేషన్లో. ఫస్ట్ మెడిటేషన్ పాయింట్లోనే మేము ఇద్దరం కలిసినాం. 5 years అని మేము ఇద్దరం అన్నదమ్ముల్లాక ఈ మూమెంట్ అంటే ఇప్పుడు తమ్ముడు 1 year బ్యాక్ విశ్వమాత ఫౌండేషన్ అని పెట్టాడు సార్. విశ్వమాత ఫౌండేషన్ అంటే లోక కళ్యాణం కోసమే, లోక కళ్యాణం కోసం ప్రకృతిలో మనం ప్రతిదీ ఏదో మంచి సహకారం అంటే లోక కళ్యాణం కోసం ఉపయోగిద్దామని ఒక ఫౌండేషన్ పెట్టాము. సో దానికి తమ్ముడు ఫౌండరు. సో అట్లా మేము మూమెంట్ రన్లో తీసుకొని పోతున్నాం సార్. గుడ్. మీ కార్యక్రమాలు, మీ గత జన్మ కర్మల గురించి తమ్ముడు విశ్వమాత ఫౌండేషన్ మీ అద్భుతమైన సత్యాన్ని 10 మందికి బాగా ఉపయోగపడాలని ఎంతో గురువుల్ని కలుపుతున్నావు నువ్వు మంచి మనసుతోటి. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అంటే ఒక్కొక్క గురువు ఇప్పుడు ఒక గురువు కల్పిస్తున్నాం కదమ్మా, ఒక్కొక్క గురువు పాయింట్ ఒక్కొక్క ఆత్మకి అది అంటే అందరు గురువు కూడా అందరికి నచ్చదు. అవును సార్. కాదు, ఒక్కొక్క గురువు ఎక్కడో ఒక్కొక్క మనిషి కనెక్ట్ అయిపోయి వాళ్ళ దుఃఖాన్ని తీర్చడానికి కారణం. కాబట్టి ఎక్సలెంట్. మా ఉద్దేశం కూడా అదే ఉండే అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు కదా. సో ఇంతమంది గురువులో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టైల్లో కొంతమందికి ఒక గురువు పాయింట్ నచ్చవచ్చు, ఇంకొకరికి ఇంకొక గురువు పాయింట్ నచ్చవచ్చు. ప్లస్ ఏంటంటే నేను ఆలోచించేది ఏంటంటే ఇవాళ రేపు చాలా మంది అంటే ఈ మెడిటేషన్ లో కూడా కొన్ని విభేదాలు వచ్చేసి అంటే సపరేట్ అయిపోయింది. మాది పిఎంసి, మాది పిరమిడ్ మెడిటేషన్. సో నేనేంటంటే వీళ్ళందరూ గురువులను కలిపితే ఆటోమేటిక్ గా వాళ్ళ శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిస్తే శిష్యులు ఆటోమేటిక్ కలుస్తారు. ఆ ఉద్దేశంతోనే నేను ఈ యూనివర్సల్ ఫౌండేషన్. సో నాకు రీసెంట్ గా ఇట్లనే ఇంట్లో మెడిటేషన్ చేస్తుంటే ఒక 3 గంటలు అట్లా కంటిన్యూస్ గా కూర్చుంటే నాకు ఆ టైం చూస్తే కూడా 333 అని వచ్చింది టైము. లేవగానే నాకు మెడిటేషన్లో విజన్ వచ్చింది అనమాట. సో ఒక గోల్డెన్ ధ్యాన మందిరం అని, శ్రీ విశ్వమాత గోల్డెన్ ధ్యాన మందిరం, అది అంటే ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ద వరల్డ్స్ బిగ్గెస్ట్, లార్జెస్ట్, టాలెస్ట్. ఇట్స్ గోయింగ్ టు బి 9th wonder, 9వ వింత కాబోతుంది అది. సో ఏంటంటే అక్కడ అది తీసుకురాబోతుంది. సో ఇదేంటంటే ప్రపంచంలో ఉన్న అందరూ అది ఇయర్ అక్కడ ఒక సెలబ్రేషన్ జరుగుతాయి, యూనివర్సల్ సెలబ్రేషన్స్ అని. ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థలు అక్కడ ఏకం కాబోతున్నాయి. అంటే ఇది సత్యయుగంకి ఇప్పుడు అందరు చాలా మంది అంటారు కదా సత్యయుగం రాబోతుంది అని. సో దాని ద్వారా ఒక స్టెప్ అంటే భూమికి దాని ద్వారా ఒక ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ రాబోతుందని నాకు విజన్ వచ్చింది. అంటే కంప్లీట్ గా మనిషి ప్రకృతితో ఎట్లా మమేకమైతూ ఉండాలి అనేది అక్కడ
మనము నేర్పిస్తాం వాళ్ళకి. అంటే నేర్పించడం ఏముండదు, సహజంగా అంటే వాళ్ళు ఏ సంస్థ నుంచి అయినా ఏ ధ్యానమైనా Correct గా లేకుండా వాళ్ళకి ఒక ఫ్రీడమ్. మేము కూడా ధ్యానంలో కూర్చొని ఓ భగవంతుడా మా కోరిక నెరవేర్చబాక, సాయి రెడ్డి కోరిక నెరవేర్చు, ఎందుకంటే మేము మా స్వార్థం కోసం కోరుకున్నాము అనిపిస్తుంది మాకు. ఎందుకంటే నువ్వు ఇష్టం అంతా కలపాలని ఒక థాట్స్ నాకు రాదు. మేమే సపరేట్ గా ధ్యానం పెట్టి ఏది చేయాలనుకున్నాం అనమాట. స్వార్థంగా మేము ఆలోచించాం. భగవంతుడా మా థాట్ ని క్యాన్సిల్ చెయ్యి, జరగని బాక, సాయి రెడ్డికి జరగాలని మనస్ఫూర్తిగా మేము ధ్యానం చేస్తాం. లేదు మాస్టర్, మనం అందరం కలిసి చేద్దాం ఇది. ఎందుకంటే మనము అందరు విశ్వం కోసం అందరు దానిలో అవుతాం కదా తప్ప గోల్ నీ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకోటి ఏంటంటే నీ సగభావం కూడా నీ మనోభావాలు అర్థం చేసుకొని నీ విశ్వానికి, ఎందుకంటే నీకు నీ సగభాగం కోఆపరేట్ చేయిందే నువ్వు లక్ష్యాన్ని చేరలేవు. అలాంటి ఇలాంటి థాట్స్ ఉన్న అమ్మాయి నీకు రావాలని అది కూడా ధ్యానం చేస్తాం మేము. మంచి భాగస్వామి వచ్చి నీ ఆశయాలు మొత్తాన్ని ఇలాంటి గోల్డెన్ టెంపుల్ అందరూ గురువులు కావాలని అతి తొందరలో మీ భాగస్వామి దగ్గరికి వస్తుంది. ఓకే, సమయాన్ని దేవుళ్ళు అందరూ ఇప్పుడు దాకా మేము సంతోష్, సాయి రెడ్డి మా అనుభవాలు గత జన్మల గురించి చాలా మాట్లాడుకున్నాము. మాలో కూడా ఇవన్నీ గత జన్మల గురించి చాలా అనుభవాలు చాలా ఉన్నాయి. అంటే తమ్ముడు చెప్పిందే మేము దాన్ని ఫోకస్ చేసాం. ఆ తమ్ముడు చెప్పిన పని 100% నిజం ఉందన్నమాట. 100% నిజం. జరిగిన సన్నివేశాలను కూర్చొని పదే తలుసుకొని దుఃఖపడేదానికంటే అంతే జరిగిపోయింది, కర్మానుసారం జరిగిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయింది, నా లెవెల్ నుంచి వెయిట్ తగ్గిపోయింది, నాలో కర్మ కరిగిపోయింది అనే భావన మీలో పెట్టుకొని ప్రతి క్షణం ఆనందంగా జీవించటమే దీనికి మార్గం. ధ్యానం చేయండి, అసలు నువ్వు ఎవరు తెలుసుకోండి, అసలు ఈ భూమి మీద ఎందుకు వచ్చామో సత్యాన్ని మన కొంచెం క్షణం ఈ ఉరుకులాట పొరులాట ప్రపంచ జీవిత పొరులాటలో పరిగెడుతున్నారు తప్ప కొంచెం ఆగండి, బ్రేక్ అయ్యింది. ఆగి మీరు ఎవరు తెలుసుకుంటే ఇలాంటి గత జన్మ కర్మలు వీటి గురించి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అని సందర్భం చెబుతూ సంతోష్. వెరీ వెరీ థ్యాంక్ యూ సాయి రెడ్డికి. మీడియా 24/7 24/7 అంటే 24 ఆన్లైన్ లో ఉంటారు. యజమాని తోటి మేము కూడా ఇంతకుముందు తోటి మేము రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూ కూడా చేసాం అనమాట. మాకు చాలా తమ బ్రదర్ కొన్ని ఆనెస్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఆయన వస్తాడేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసాం. నెక్స్ట్ లో కలుస్తాం అనమాట. థ్యాంక్ యూ. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ చూసి ఈ సత్యాన్ని మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి, మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మమ్మల్ని పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించుకుని అడిగి సెలవు తీసుకుంటున్నాం.